మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనం 400 crores పెట్టి సినిమా తీయొచ్చు. 400 crores వస్తే కదా. ఇప్పుడు 4 crores లో సినిమా తీసి ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి, 4 CR 5 CR 10 CR లో తీస్తారు, 100 CR రిటర్న్ తీసుకుంటారు. అందులో ఎవరు పెద్ద స్టార్ అయి ఉండరు, ఎవరు బిల్డప్ కంటెంట్ ఇస్ ద కింగ్ కదా. సో యూజువల్ గా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దిస్. ఇక్కడ ఏమైపోయింది, డబ్బు ఉంది, వాళ్ళకు ఒక మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పడానికి ఒక 2 మేనేజర్స్ 2 రాంగ్ గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు. మీకు కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు. డెఫినెట్లీ నాకు కనిపిస్తారు. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, మా మేకప్ మ్యాన్, పాత మేకప్ మ్యాన్ ఉండే, ఆయన చనిపోయారు కోవిడ్ టైంలో. హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాస్ వి ట్రావెల్డ్ 2015 నుంచి 2020 దాకా హీ వాజ్ విత్ మీ. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్, వీ హ్యావ్ సీన్ ఆల్ ఇలాంటి. సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నా అంటే ఏం చేద్దాం మేడం, మబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయలేము. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే మాకు థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ సచ్ బ్యాచ్. స్మార్ట్. ఎందుకంటే నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్, లెట్ us give it some time, let it cool down, okay, and then we can discuss later. సో అలా చెప్తాడు. తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే, ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో. సో వాట్ హీస్ టు సే, మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు, మాల వేస్తారు, బిందీ వేస్తారు, వాడేమనుకుంటాడు నేను దేవుడేమో, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తాడు, బలవడానికి తీసుకోబోతున్నట్టు. కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు, కాదురా నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను కట్ చేస్తారా, వెళ్ళకు అంటే నీకు కుళ్ళు. అంతే కదా, యూఆర్ జెలస్ ఆఫ్ మీ, నాకు అందరూ బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది, ఐ నో ఇట్, బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు. ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు వినడు. ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడికి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, వాడు చెప్పాడే నాకు అక్కడ. అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు దేవుడి కోసం కట్ అయ్యేవాడు. సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది, బట్ we can see it, but at that time not everybody is ready to take that advice or understand. Even in the industry now, we are seeing Malayalam industry, we are not learning, very few are learning. ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకిన బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా. యూ డోంట్ బికమ్ స్మాల్ బై లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. యూ హ్యావ్ 400 crores, మేక్ 10 films of 4 crores each, hire good directors, give chances to new minds. Why do you want to put 400 crores in one film and lose it all? Other than that 40 crores ది చేసినా పర్లేదు, 4 crores ది చేసినా పర్లేదు. అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు, నాకు చాలా మంది మీట్ అవుతారు, న్యూ కమ్మర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ 1 or 2 films. దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ దే డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్, దే డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్. బట్ if there is someone who has 40 crores or if has 400. మీరు చెప్తున్నట్టు ఈ స్టార్ జమానా అనేది కొన్ని రోజులు కనుమరుగైపోవచ్చు అనుకోవచ్చా? అవ్వాలి. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్. నో, ఎవ్రీబడి షుడ్ బి దట్ ఈస్ ద ఫన్. ఒక రన్నింగ్ రేస్ లో ఒకరే పరిగెడితే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా, మిగతా వాళ్ళని పరిగెత్తనివ్వట్లేదు కదా. పరిగెత్తగలిగే వాళ్ళని కట్టేసి మీరు ఒకరే పరిగెట్టి నేను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ us ఆల్ రన్ టుగెదర్. ఓకే, ట్రూ రూలర్, ఒక కింగ్. ఒక ముందు వార్ ఉండేది, కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి. కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు. అప్పుడు అంత కదా, ఆ యుగమే అలాంటిది. సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు, నీకన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఫైట్ పెట్టకూడదు. సో ఆల్వేస్ నీ ఈక్వల్, నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే fair game ki pilo, fair game. Okay. Give everybody fair opportunity, let everybody run and then win. Okay. Or even if you lose, accept that okay, this person is better than me. Nobody become, in that the whole society, the whole industry benefits. Ento mandiki employment vastundi, ento bad cinemalu ravu.
when an experienced producer gives opportunity to a upcoming director or something, he gets better guidance, he gets an opportunity, and at the same time మీరు 40 crores తో 10 సినిమాలు తీసేటప్పుడు ఆ 10 సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా, అప్పుడు ఈ 40 crores ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా. అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది. కానీ మీరు 40 crores ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4 పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా? రాలేదు కదా. ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా, సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా. ఫేక్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్ ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్. మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా? లేదా? నేను ఫేక్ ప్రెస్ మీట్కి వెళ్ళాను, నేను సినిమాలు అన్నీ చేస్తాను, నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు. ఐ నో వన్ సినిమా ఐ డన్, ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్. సమ్ సినిమా ఐ నో దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్. ఐ విల్ డూ, బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో. నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి, పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి, వీ విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే విల్ ఆల్సో సే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. బట్ వెన్ ఎవర్ ఐ గో ఎనీవేర్ ఐ విల్ నాట్ టెల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ హిట్, మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు. అండ్ ఎందుకు అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పినా ఎవరు నమ్మరు. అంటే మీరైతే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, సో తెలుగు విషయం పక్కన పెట్టేస్తే కన్నడ, తమిళ్, మలయాళం, తులు, కొంకణి. సో కొంకణి లాంగ్వేజ్ గురించి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతవరకు అదొక లాంగ్వేజ్ ఉందని తెలుసు, బట్ కాకపోతే అందులో కూడా వాళ్ళు మూవీస్ చేస్తారని మాత్రం తెలియదు. అది మీరు యాక్ట్ చేశారు ఇవన్నీ తెలుసుకుంటుంటే కొంకణి లాంగ్వేజ్లో మూవీస్ కూడా చేస్తారా అని అనిపించింది. ఎన్ని మూవీస్ చేశారు అందులో? నేను త్రీ యాక్టింగ్ చేశాను, ఒకట్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. ప్లేబ్యాక్ సింగింగ్, వావ్, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొంకణి ఇండస్ట్రీలో నేను పాపులర్ యాజ్ అ సింగరే. ఫస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కింది ఫర్ కొంకణి స్టేజ్ యాజ్ అ సింగర్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. బేబీ ఎస్తర్ అంటే మ్యాంగ్లూర్లో చాలా పాపులర్ అనమాట అప్పుడు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద సింగింగ్. సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ అవ్వట్లేదు, కానీ కొంకణిలో సినిమాలు ఎప్పుడో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో కొన్ని అయ్యాయి, కొన్ని సినిమాలు చేశారు. దాని తర్వాత ఒక 15-20 years లాగ్ వచ్చింది. తర్వాత 15 years తర్వాత నెక్స్ట్ కొంకణి చేసిన సినిమాలే, అందులో నేను హీరోయిన్గా వచ్చిన ఫస్ట్ అది నషీబా సోఖేల్ అని ఒక సినిమా చేశాను. అది కూడా ఎలా అయిందంటే అదే ఒక 15-20 years గ్యాప్, నో ఫిల్మ్స్ ఇన్ కొంకణి. ఆ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎలా ఉండేదంటే ఆల్ దీస్ గోవన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్ బిఫోర్ దే వెంట్ టు బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్లో ప్రైమరీలీ మ్యూజిషియన్స్ ఎవరంటే గోవన్ మ్యూజిషియన్సే. ఆల్ దిస్ యాంథనీ, మై నేమ్ ఇస్ యాంథనీ గొన్సాల్విస్. సో దట్ యాంథనీ గొన్సాల్విస్ వాస్ రియలీ అ వెరీ గుడ్ మ్యూజిషియన్ ఫ్రమ్ గోవా హూ యూస్ టు ప్లే ఫర్ దట్ మ్యూజిక్ డైరెక్టర్. సో యాజ్ అ ట్రిబ్యూట్ టు హిమ్, హీ వాస్ హిస్ రైట్ హ్యాండ్. సో ఆయన కోసం నా మోస్ట్ ఫేవరెట్ మేకప్ మ్యూజిషియన్ పేరే ఆ సాంగ్ లో చేశారు. సో అలా చాలా మంచి గోవన్ వెరీ గ్రేట్ మ్యూజిషియన్స్, వెరీ మంచిగా మ్యూజిక్ రాయడం అండ్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళందరూ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయారు. దాని ముందు కొంకణి ఇండస్ట్రీ వాజ్ వెరీ గుడ్. And many Konkani films have been bought by Bollywood and remade in Bollywood and released in Bombay. అలా బ్లాక్ అండ్ వైట్ టైంలో. దాని తర్వాత ఇలాగే అయిపోయింది. అందరూ ఇక్కడ బాగుంటే సడన్ గా నువ్వు మంచి మ్యూజిషియన్ అనగానే దే టు ప్యాకప్ అండ్ గో టు బాంబే. అంతే కదా, ఇక్కడ బాగున్నా, ఇక్కడ మనం తోపు అయిపోయామంటే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి అని అందరూ ఏమనుకున్నారు, ఎలాగో ఇక్కడ చేసి కూడా నెక్స్ట్ వెళ్ళేది బాలీవుడ్ అయితే సడన్ డైరెక్ట్ గా బాలీవుడ్ కే వెళ్ళిపోవచ్చు కదా. ఆర్డి బర్మన్ గారు, లక్ష్మీలాల్ ప్యారేలాల్ గారు, వీళ్ళందరూ దే టు హైర్ గోవన్ మ్యూజిషియన్స్. సో అలా ఈవెన్ యాక్ట్రెసెస్ ఫర్ దట్ మ్యాటర్, యాక్ట్రెసెస్ కూడా ఇప్పుడు దీపికా పడుకోన్ మదర్ టంగ్ కొంకణి, అండ్ జెనీలియా గారు కొంకణి, ఇలియానా గారు కొంకణి. బట్ ఎవ్రీబడి వాట్ దే ఆర్ థింకింగ్, వెన్ వీఆర్ గెటింగ్ రోల్స్ ఎనీవేర్ ఎల్స్, ఇది చిన్న ఇండస్ట్రీ ఇక్కడ మా ఊర్లోనే ఎందుకు కావాలి. సో నోబడి ట్రైడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కొంకణి ఇండస్ట్రీ. ఐ వాజ్ పాపులర్ హియర్. తెలుగు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకరు నాకు అలాగే ఇండస్ట్రీలో కలిసిన వారు, ఒక మెంగ్లోరియన్ కొంకణి డైరెక్టర్, బట్ హీస్ పాపులర్ ఇన్ భోజ్పురి ఇండస్ట్రీ. భోజ్పురి అసలు కనెక్షనే లేదు. బాంబేలో కలుస్తుంటారండి. ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా మనం తిరుగుతూ వి మైట్ సడన్లీ మీట్ తమిళ్ డైరెక్టర్. సో దేర్ ఇన్ బాంబే యూ విల్ మీట్ భోజ్పురి, పంజాబీ డైరెక్టర్స్, కీప్ మీటింగ్ ఫర్ వేరియస్ ఈవెంట్స్. అందరూ ఏ ఈవెంట్ ఉంటే కూడా వాళ్ళ అవార్డ్ సెరమనీస్ అవన్నీ బాంబేలోనే పెడతారు. బికాస్ భోజ్పురి యాక్టర్స్ ఆల్సో దే లివ్ ఇన్ బాంబే, మోస్ట్ ఆఫ్ దెమ్.
సో ఆయన ఒక 2 ఈవెంట్స్లో అలా కలిసేసరికి మెంగ్లోరియన్ అని చెప్పేసరికి ఆయన చెప్పారు, నేను డైరెక్టర్, మన ట్రాజెడీ ఏంటంటే అన్ని మెంగ్లోరియన్ ఆర్టిస్ట్, కొంకణి ఆర్టిస్ట్ వేరే ఇండస్ట్రీస్లో పాపులర్ ఉన్నారు, కానీ కొంకణిలో ఏం చేయట్లేదు. కొంకణిలో సినిమా అనే సబ్జెక్టే లేదు. మన అందరు కలిసి రిటర్న్ వెళ్ళి ఒక సినిమా చేయాలి. ఊర్లో చెప్తే తెలుగులో హీరోయిన్ అంట, హిందీలో హీరోయిన్ అంట అని చెప్తున్నారు, కానీ కొంకణిలో హీరోయిన్. సో అన్నారు, నీకెలా ఒక చిన్నప్పుడుది చాలా పేరుంది, బేబీ ఎస్తర్ మళ్ళీ హీరోయిన్గా వస్తే చూడ్డానికి వస్తారు, సో నువ్వు ఓకే అంటే మనం ఒక సినిమా చేద్దామా అన్నారు. నేను స్టోరీ విన్నాను, స్టోరీ చాలా బాగుంది, మన నేటివిటీకి ఒక సెట్ అయ్యేలాగా చాలా బాగుంది, ఓకే చేద్దామని ఒక చిన్న బడ్జెట్లో చేశాం. ఆయన డైరెక్టర్, మీ హీరోయిన్ వన్ అనదర్ బాంబేలోనే రెమో డిసోజా కొరియోగ్రాఫర్, ఆయనతో అసిస్టెంట్గా పనిచేసే ఒక అబ్బాయి కూడా మెంగ్లోరియన్ అబ్బాయి. హీ వాజ్ అ గుడ్ డాన్సర్, గుడ్ హైట్, ఎవ్రీథింగ్, హీ వాజ్ అ హీరో. అలా చేసి ఒక మంచి గ్రూప్ చేసి సినిమా చేశాము. కానీ చాలా లో బడ్జెట్, ఎలా ఉంటుందో తెలియదు, బట్ బిగ్ బడ్జెట్ వేయడానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలియదు. దానికి సెల్లింగ్ ఫ్యాక్టర్ ఒకటే, ఎస్తర్ ఇస్ కమ్ బ్యాక్, ఎస్తర్ హూ ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్, ఇప్పుడు మళ్ళీ కొంకణికి రిటర్న్ వచ్చిందంట అనేది ఒకటే ఒక పబ్లిసిటీ ఫ్యాక్టర్. పోస్టర్ వేశారు రోడ్ పైన. ఫస్ట్ డే షో చూసి సెకండ్ హాఫ్ చూసేసరికి మా మమ్మీ అన్నారు, సినిమా సూపర్ హిట్ అని. అవునా అన్నాను. నాకేం జడ్జ్మెంట్ లేదు, ఎందుకంటే నాకు అది ఏం జరుగుతుంది, అది బాలేదు కదా, ఇది బాలేదనే నాకు అనిపిస్తుంది, బికాస్ నా స్టాండర్డ్స్ హయ్యర్ ఉన్నాయి, ఇక్కడ జరిగింది అంత లేదు. సెకండ్ డే నుంచి పోలీస్ బందోబస్తు అవుతుంది. ఆ సినిమా చూడడానికి బస్సుల్లో జనాలు వస్తున్నారు, బస్ నుంచి దిగేటప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది, పోలీస్ బందోబస్తు అవుతుంది. అండ్ దట్ బికేమ్ లైక్ హిస్టారిక్ హిట్. 15 years తర్వాత కొంకణి ఇండస్ట్రీ మళ్ళీ రీఓపెన్ అయిపోయినట్టు అయింది.